ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మనందరం కూడా క్షేమంగా సజీవంగా ఉండటానికి దేవుడు మనకెంతో సహాయం చేశాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 67వ వచనాన్ని మనం చదువుకుందాం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు అంటే శ్రమ కలిగిన తరువాత నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమ అనే పదం దగ్గర మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే ప్రతి మనిషి జీవితంలో కూడా శ్రమలు అనేవి ఖచ్చితంగా వస్తాయి, వేదనలు ఖచ్చితంగా వస్తాయి. ఏ మనిషి కూడా నాకు ఏ శ్రమ లేదండి, ఏ కష్టం లేదండి, ఏ ఇబ్బంది లేదండి, ఏ బాధ లేదండి, మేము హాయిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, ఎప్పుడూ నవ్వుకుంటూనే ఉంటాం అంటే అది సాధ్యపడే విషయం మాత్రం కాదు. ఎందుకంటే మనిషి జీవితంలో సంతోషం అనేది ఎంత అవసరమో, సంతోషం అనేది ఎంత ఖచ్చితంగా ఉంటుందో, బాధ అనేది కూడా అంతే అవసరం, అంతే ఖచ్చితంగా మన జీవితాల్లో ఉంటుంది కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ కీర్తనకారుని జీవితంలో కూడా శ్రమ కలిగిందంట. ఆ శ్రమ కలిగినప్పుడు ఆయనకి బాగా అర్థమయ్యింది. ఆ అర్థమైనటువంటి కోణంలో నుంచి ఒక మాట చెప్తున్నాడు, అయ్యా శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచిపెట్టాను, శ్రమ కలగక ముందు నేను నీ మాట వినకుండా ఉన్నాను, నీ వాక్యానికి వ్యతిరేకంగా జీవించాను, నీకు దూరంగా నేను బ్రతికాను, మందిరానికి దూరంగా నేనున్నాను. కానీ ఇప్పుడు అంటే నాకు శ్రమ కలిగిన తర్వాత, నా జీవితంలోనికి బాధ అనేది కష్టం అనేది వచ్చిన తర్వాత నేను నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి జీవితంలో శ్రమ అనేది చాలా బాధని వేదనని కలుగ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితంలో కలిగే శ్రమలైతే తట్టుకోలేకపోతూ ఉంటాం, అల్లాడిపోతూ ఉంటాం. ఈ రోజుల్లో చాలామంది ప్రజలను ఒకసారి మనం గమనించినప్పుడు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితమే ఎందుకు ఇలా అయిపోతుంది, నా కుటుంబమే ఎందుకు ఇంత అల్లాడుతూ ఉంది, నా భర్తే ఎందుకు మాట వినట్లేదు, నా బిడ్డలే ఎందుకు ఇట్లాగా రోడ్ల మీద తిరుగుతున్నారు, మంచి ప్రయోజకులుగా మారకుండా మంచి స్థాయిలోనికి రాకుండా ఎందుకు వారి భవిష్యత్తు ఇంత నాశనకరంగా అయిపోయింది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, పుట్టిన దగ్గర నుండి ఏదో ఒక రీతిలో ఏదో ఒక విషయంలో నేను ఏడుస్తూనే గడుపుతున్నాను, బాధతోనే ఉన్నాను, శ్రమ పడుతూనే ఉన్నాను, ఎంత ఏడ్చినా ఎంత తట్టుకున్నా ఇక నేను ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు శ్రమలు అనేవి పెరిగిపోతానే ఉన్నాయి, నాకు నరకంలాగా ఉంది, చాలా కష్టంగా ఉంది, అసలు ఈ జీవితమే లేకుండా ఉంటే బాగుండు, నేను తట్టుకోలేకపోతున్నాను అని జీవితం మీదే విరక్తి పడేంత శ్రమలు చాలామంది జీవితంలో ఉన్నాయి. వయసుతో పని లేకుండా చాలామంది అనేక రీతిలుగా శ్రమ పెట్టబడుతున్నారు, బాధ పెట్టబడుతున్నారు. ఈ ఉదయకాల సమయం ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి మీరు అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని వేదన చెందుతున్నట్లయితే, ఏడుస్తూ ప్రతిరోజు మీ కాలాన్ని గడుపుతున్నట్లయితే, నిద్రపోకుండా మీరు ఉండిపోవలసిన పరిస్థితి కనుక మీకు వచ్చినట్లయితే, అన్నం మీదకి ఈ లోకంలో జరిగేటటువంటి క్రమమైన పద్ధతుల మీదకి మనస్సు వెళ్ళకుండా మనము వెండిపోయినట్టుగా బాధతో ఎప్పుడు ఏడుస్తూ కృంగిపోతున్నట్లయితే, ఈ ఉదయకాల సమయం ఒక మంచి మాటను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆ శ్రమను బట్టి దుఃఖపడకండి, బాధపడకండి, వేదన చెంది తొందరపాటు నిర్ణయాలు చేసుకోకండి. ఎందుకంటే శ్రమ అనేది మన మంచి కోసమే మన జీవితంలోనికి వస్తుంది. అది ఏ రూపానైనా మన జీవితాల్లోనికి రావచ్చు, అది ఏ రీతిలో అయినా మన జీవితంలోనికి రావచ్చు. కానీ శ్రమ అనేది మనకి మేలే చేసిద్ది. ఎలాగా అంటే ఈ రీతిలోనే కీర్తనకారుడు చెప్పాడు కదా, శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచిపెట్టాను, దేవునికి దూరంగా ఉన్నాను,
మందిరానికి దూరంగా ఉన్నాను, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాను. దేవుడు ఏదైతే నా నుంచి కోరుకున్నాడో, ఏదైతే నా నుంచి ఆశించాడో ఆ రీతిలో నేను ఉండలేకపోయాను. అందుకే నా వల్ల ఎవరికి సంతోషం లేకుండా, నా జీవితం నాకు కూడా సంతోషంగా లేకుండా బాధతో ఇప్పటికీ గడుపుతున్నాను అని ఈయన తెలుసుకొని శ్రమ కలిగిన తరువాత వాక్యానుసారంగా ఉండటానికి, తన జీవితాన్ని వాక్య క్రమంలో నడిపించుకోవటానికి నిర్ణయించుకొని ముందుకు వెళ్తున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో వచ్చే శ్రమ మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. మన జీవితంలో కలిగేటటువంటి శ్రమ మనల్ని సరిచేసుకోవడానికి కారణమయ్యిద్ది. ఆ బాధ మరలా తిరిగి ప్రభువులో నిలబడటానికి, మళ్ళీ తిరిగి ప్రభువుతో మనం అంటుకట్టబడటానికి, మళ్ళీ వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని నీవే నాకు దిక్కయ్యా అని మొరపెట్టుకోవటానికి ఆ శ్రమే మనకి సహాయపడిద్ది. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు దేవుడు దీన స్థితిలో నుంచి తీసుకొచ్చి ఉన్నతమైన స్థాయిలో పెట్టిన తర్వాత మంచి ఆహారాన్ని, మంచి వస్త్రాలని, కావలసిన సమృద్ధి అయినటువంటి వనరులన్నిటినీ దేవుడు సమకూర్చిన తర్వాత ఒక స్థాయిలోనికి వచ్చాక ప్రభువుని మర్చిపోయే ప్రజలు చాలామంది ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభువా అన్న వాళ్ళు, అవసరం తీరిపోయాక విడిచిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఓకే, వాళ్ళు ఈరోజు మంచి స్థాయిలోనికి వెళ్ళి మంచి ఉన్నతంగా వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి శ్రమ పంపిద్దాం. ఎందుకంటే ఇప్పుడు త్రోవ తప్పేశారు, నన్ను వదిలిపెట్టేశారు, వాక్యానికి వ్యతిరేకంగా మారిపోయారు అని దేవుడు ఒక అనుమతి ఇస్తాడు శ్రమ మన దగ్గరికి రావటానికి. ఆ కష్టం మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ కష్టం మనల్ని ఏం చేస్తుందంటే సరి చేసుకునేటట్లుగా చేస్తుంది. మళ్ళీ తిరిగి ప్రభువా క్షమించయ్యా, నేను నిన్ను విడిచిపెట్టాను, అందుకే నాకు ఈ కష్టం వచ్చింది. నేను నీకు దూరం అయిపోయానయ్యా, అందుకే నాకు ఈ బాధ కలిగింది. నేను నీకు వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకున్నానయ్యా, తొందరపడి మాట్లాడానయ్యా, నేను చేయకూడదన్న పని చేశాను, చూడకూడదు చూసేశాను, అందుకే నా జీవితంలో ఇలాగా అయిపోయింది, ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చిందని ఒక రియలైజేషన్ అనేది మన జీవితంలో వస్తుంది. అప్పుడు వెంటనే వాక్యానుసారంగా ఉండటానికి మన మనస్సు ఇష్టపడుతూ ఉంటుంది. దేవునిలో నిలబడటానికి, దేవునితో అంటుకట్టబడటానికి ఆ శ్రమే మనకెంతో సహాయపడిద్ది. అప్పుడే ప్రభు పాదాల దగ్గరకు వస్తాం. అందుకే చూడండి, ఎంతోమంది మందిరానికి వచ్చేటటువంటి వ్యక్తులు సరిగా వచ్చి రాక అట్లా అడపా వచ్చి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా శ్రమ వచ్చినప్పుడు మాత్రం ప్రభు పాదాల దగ్గరకు వస్తారు, మందిరానికి వస్తారు, ప్రార్థనల్లో పాల్గొంటూ ఉంటారు, అన్ని ప్రార్థనలకు వస్తారు, ఎక్కడ ప్రార్థన పెట్టినా వస్తారు. అప్పుడు చాలా గట్టిగా ప్రార్థన చేసుకుంటారు. అప్పుడు వరకు కూర్చొని నిద్రమత్తుతో అలా ప్రార్థన చేసిన వాళ్ళు కూడా మోకాళ్ళు వేసి గట్టిగా ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటూ చేతులెత్తి ఎంత గంభీరంగా ప్రార్థన చేస్తారో అప్పుడు మనకు అనిపిస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి శ్రమ వచ్చింది, అందుకే వాళ్ళు అంత బాధపడుతున్నారు, అందుకే అన్ని ప్రార్థనలకు వస్తుంది సిస్టర్ అని మనకి చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సేవకులకి సంఘాల్లో జరిగేటటువంటి విషయాలు చాలా బాగా తెలుస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. అందుకే దేవుడు కూడా మనల్ని సరి చేయటానికి, వాక్యానుసారంగా మార్చుకోవడానికి, ఆయనకి దగ్గరగా చేసుకోవడానికి శ్రమ పంపిస్తాడు. మీకు కలిగిన శ్రమల్ని బట్టి బాధపడకండి. కష్టం నాకే ఎందుకని ఎప్పుడు మనం అనుకోకూడదు. మనం శ్రమ పెట్టబడుతున్నాము అంటే మనం ధన్యులమై ఉన్నాం. మనం బాధలు అనుభవిస్తున్నాము అని అంటే దేవుని దృష్టిలో మనం శ్రేష్ఠులం అయ్యాం. ఎందుకంటే దేవుడు మన పైన దృష్టి నిలిపి ఆయన మనల్ని దగ్గరగా చేసుకోవడానికి అనుమతించినటువంటి ఒక కోణం అది. దాని విషయాన్ని బట్టి మనం కృంగిపోకుండా, దిగులు పడకుండా, భయపడకుండా, నిద్రపోకుండా, తిండి తినకుండా ఉండి తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఎందుకు ఈ జీవితం అని చెప్పి మనం అనుకోకుండా సరి చేసుకొని వాక్యానుసారంగా ప్రభువు దగ్గరికి గనక మనం రాగలిగితే, ప్రభువు పాదాలని కనుక మనం పట్టుకోగలిగితే ఖచ్చితంగా ఆ శ్రమ మేలు కొరకే మన జీవితంలో అనుమతించబడుతూ ఉంది. అది మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమ వచ్చిందని బాధపడద్దు, ఈ కష్టం వచ్చిందని వేదన పడద్దు. అది నీ మేలు కోసమే. దేవుని దగ్గరికి రండి, సరి చేసుకోండి, వాక్యానుసారంగా ఉండటానికి జీవితాల్ని మలుచుకోండి, మీకు మీరే రియలైజేషన్ తెచ్చుకోండి. తప్పకుండా మనం ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు కనికర సంపన్నుడైన దేవుడు, పశ్చాత్తాపం కలిగినటువంటి దేవుడు
క్షమించే గుణం కలిగినటువంటి దేవుడు ఖచ్చితంగా మన మీదకి వచ్చినటువంటి ఆ శ్రమ నుంచి మనల్ని విడిపించి దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. యోబు జీవితమే దీనికి ఒక ఉదాహరణ. యోబుని దేవుడు పరీక్షించడానికి కొన్ని శ్రమలు పంపించినప్పుడు చివరికి యోబు సరిచేసుకొని ప్రార్థన చేసుకొని ఏదైతే ఒక చిన్న లోపం అతనిలో ఉందో ఆ స్వనీతి అనేటటువంటి ఆ లోపాన్ని తీసేసుకొని సరిచేసుకొని ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకరుడైన దేవుడు మరలా తిరిగి యోబుని రెండంతలుగా ఆశీర్వదించాడు. అలా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి భక్తుని జీవితంలో దేవుడు చేశాడు. ఒక దావీదుని చూడండి, తప్పులో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు. ప్రభు దగ్గరకు వచ్చి మళ్ళీ తిరిగి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ శ్రమలో నుంచి, ఆ కష్టంలో నుంచి, ఆ చేసిన పాపానికి వచ్చినటువంటి ఆ యొక్క శిక్షలో నుంచి, మరలా ఆ వేదన నుంచి, ఆ కష్టం నుంచి దేవుడు విడిపించి మళ్ళీ తిరిగి దేవుడు దావీదుని ఎంతో ఆశీర్వదించాడు. తన జీవితంలో ఎన్నో కార్యాలని దేవుడు చేసుకుంటూ వచ్చాడు. మన పట్ల కూడా దేవుడు అలాగే చేస్తాడు. శ్రమ మన మేలు కోసమే. సరి చేసుకుందాం, ప్రభువుకు దగ్గరగా మారదాం, వాక్యానుసారంగా జీవిద్దాం. తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ లేఖనాల్లో నుంచి మీరు తెలియపరిచిన విషయాలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. శ్రమ అనేది మా జీవితంలో మా మేలు కోసమే కలుగుతుంది అని, అది మమ్మల్ని మీకు దగ్గరగా చేస్తుంది అని, వాక్యానుసారంగా ఉండటానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ఆ శ్రమ మాకెంతో సహాయపడుతుంది అని నీ లేఖనాల ద్వారా తెలియపరిచినందుకు నీకు వందనాలు. కలిగిన శ్రమను బట్టి కృంగిపోకుండా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీకు దగ్గరగా జరుగుతూ దాని నుంచి విడిపించి దీవించగలిగిన నీ చేతికి అప్పగించే కృప మా అందరికీ మీరు దయచేయండి. ఈ ఉదయకాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని దీవించి మా ప్రజలందరికీ కావలసిన క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, సమాధానాన్ని, ఐక్యత, ప్రేమల్ని, నీ ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి అందరినీ దీవించి ఈ మనోదుఖాల నుంచి విడిపించి సహాయం చేయమని వేడుకుంటూ ఈ రోజంతా ప్రతి ఒక్కరి పని బాటల్లో తోడుండి నడిపించమని కోరుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.